శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో చాలా గొప్ప ఫలితాలు, దైవబలం చాలా బాగుంది. ఇక్కడ ప్రధానంగా సప్తమ భాగ్య బృహస్పతి యోగము చాలా అనుకూలంగా ఉంది. సప్తమ బృహస్పతి యోగం వల్ల భార్య విషయాలు, అలాగే ధర్మపత్ని విషయాలు, అంటే ఆడవారికేమో భర్త విషయాలు, మగవారికి భార్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంబంధాలన్నీ అనుకూలంగా ఉంటాయి. భాగ్య బృహస్పతి యోగం వల్ల విశేషమైనటువంటి సౌభాగ్య సిద్ధి అది కూడా ఉంటుంది. ఇక పంచమ శని యోగం ఉన్నది. పంచమ శని యోగం అంత అనుకూలం కాదు. అదేవిధంగా రాహువు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. కేతువు సంవత్సరం అంతా యోగిస్తున్నారు. అంటే లాభ దశమ స్థానాల్లో కేతు అనుకూలంగా ఉన్నారు. మొత్తం మీద చూస్తే 100% అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానము 2. మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యయం ఎక్కువగా ఉంది, 14 ఉంది, ఆదాయం 2 మాత్రమే ఉంది. కాబట్టి అనవసర ఖర్చుల్ని మనం బాగా తగ్గించుకోవాలి. రాజపూజ్యం బాగుంది, మంచి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఖర్చు అధికంగా గోచరిస్తోంది కాబట్టి మనము ఆదాయం స్వల్పంగా ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. అయినప్పటికీ గ్రహబలం పూర్తిగా సహకరిస్తున్నందువల్ల అదృష్టయోగం ఉంది. అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులు గురి కాకుండా శుభప్రదమైన గ్రహబలం ఉన్నది కాబట్టి ధనాన్ని పొదుపు చేసుకోవాలి. రాజపూజ్యం చాలా బాగుంది, అవమానం చాలా అల్పంగా ఉన్నది కాబట్టి సమాజంలో తగినంత గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సప్తమ బృహస్పతి యోగము గృహంలో శుభాలను ప్రసాదిస్తుంది. శుభ పరిణామాలు ఉంటాయి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. భార్యా పిల్లలకు మేలు చేకూరుతుంది. మే 14 నుండి గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అని అంటుంది శాస్త్రం. అంటే ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అంటే మనము ఒక మూడ్లో ఉంటాం, సడన్గా ఏదో గుర్తొచ్చి దానివల్ల మనము ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతాం. సినిమా చూస్తూ ఉంటాం థియేటర్లో, సడన్గా ఇంట్లో ఎట్లా ఉందో, అన్ని తాళాలు కరెక్ట్గానే వేసానో లేదో ఆలోచన వస్తుంది. దానివల్ల ఏంటి, సినిమా సరిగ్గా చూడలేరు. కాబట్టి అలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తాడు ఈ దేవగురువు అయినటువంటి బృహస్పతి. కాబట్టి దాని నుండి బయటికి రావాలి అని అంటే ప్రతి పని స్పష్టంగా ఏకాగ్రతతో చేసుకోవాలి. దాంతోపాటు ఏకాగ్రత ఉండాలంటే గురుధ్యానం చేసుకోవాలి. 2 ఇంటర్లింక్డ్ అనమాట. తర్వాత ఈ ప్రయాణాలు, ఆర్థిక అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగ్యరాశిలో బృహస్పతి సకల సౌభాగ్యాన్ని ప్రసాదిస్తోంది. అలాగే ఇక్కడ నవమ స్థానంలో గురు సంచారము చాలా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శని, రాహు గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి, శాంతంగా వ్యవహరించాలి. కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్యము, మరియు దశమ స్థానంలో ఉన్నప్పుడు పనిలో మంచి లాభాలు ఉంటాయి, సంపాదన పెరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే 100% అదృష్టం అనుకూలంగా ఉంది. విద్యలో కూడా బాగా రాణిస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వృత్తి చేసేవారికి, వృత్తిలో ఉన్నవారికి కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే అభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యాపార పరంగా చూస్తే ఇబ్బందులను అధిగమించి విజయాలను సాధిస్తారు, లాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా పెట్టుబడులు పట్ల జాగ్రత్త అవసరం. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదృష్టపరంగా సఫలీకృతులవుతారు. అదృష్టం సంపూర్ణంగా ఉంది. కార్యసిద్ధి విషయాన్ని చూస్తే శని అంత అనుకూలంగా లేరు, పంచమంలో ఉన్నారు. కాబట్టి శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి. శ్రమ ఏవ జయతే అని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి సంపూర్ణంగా గ్రహయోగం అనుకూలంగా ఉన్నందువల్ల ప్రత్యేకంగా గ్రహ ధ్యానాలు చేయాల్సిన పని లేదు. ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి కూడా గురు ధ్యానము, అంటే వృశ్చిక రాశి వారికి ఎవరు ఇష్టదేవత అంటే ఈశ్వరుడు అని కూడా. ఎందుకంటే ఆయన వృశ్చిక రాశి నుంచి పంచమ స్థానం మీనం కాబట్టి, మీనానికి అధిపతి గురువు కాబట్టి గురువు ధ్యాన శ్లోకాలు కానీ, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కానీ, లేదా ఈశ్వరారాధన, శివాయ గురవే నమః కాబట్టి ఆయన ప్రథమ గురువు. అలాగే కృష్ణుడి యొక్క ఆరాధన, జగద్గురువు, మన జగద్గురువుల యొక్క ఆరాధన. ప్రతి సంవత్సరం ఒకసారి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం, ఇలా చేసుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి దైవ బలం పెరిగి మరింత మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి.